చీనాబ్ నదికి ఒక ఒడ్డున జమ్మూ ఉంటే మరొక వైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చీనాబ్ నది ఒడ్డు మీద ఉన్నాం. మనం చూస్తున్న ఆ బ్రిడ్జ్ 1971లో ఆ బ్రిడ్జ్ ను పేల్చడానికి పాక్ సైన్యాలు ప్రయత్నం చేశాయి. దీంతో పాక్ ఆక్రమిత భూభాగం నుంచి జమ్మూ వచ్చే రహదారులను స్తంభింపజేసే ప్రయత్నం జరిగింది. అయితే ఇక్కడ నుంచి మనం ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత అఖనూర్ సెక్టర్ వస్తుంది. అఖనూర్ సెక్టర్ నుంచి సాంబా సెక్టర్ లోకి మనం వెళ్తాం. అక్కడ పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగం ఆ సరిహద్దు ప్రాంతాలు మనకు కనిపిస్తాయి. సో అక్కడ ప్రాంత ప్రజల కష్టాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ గ్రౌండ్ రిపోర్ట్ లో. పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగం నుంచి మనం కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్నాం. మనకి ఆ దూరంగా కనిపిస్తా ఉంది భారత్ పాక్ సరిహద్దు. ఆ సరిహద్దుకి కొద్దిగా ఆవల నుంచే మనకు పీఓకే అంటే భారత భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్యుపై చేసిన భూభాగం మొదలవుతుంది. తాజాగా ఈ సరిహద్దు వెంబడి ఉద్రిక్తత తీవ్రమైన నేపథ్యంలో సెక్యూరిటీని పూర్తిగా టైటన్ చేశారు. మనకి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇది ఇక్కడ నుంచి మనకు కనిపిస్తున్న ఈ ద్వారం నుంచి లోపలికి ఎలాంటి వాహనాలను ఎలాంటి వ్యక్తుల్ని లోపలికి అనుమతించట్లేదు. లోపల కూడా ఎలాంటి గ్రామాలు లేవు. మనం చూస్తున్నట్లయితే పక్కనన్ని పొలాలు కనిపిస్తున్నాయి. దగ్గరలో ఉన్న గ్రామస్తుల పొలాలు, వాళ్ళని మాత్రం ఒకళ్ళిద్దరు ఎవరిన వస్తే అనుమతించడం జరుగుతుంది. ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా మనకి చాలా క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి. ఆర్మీ పోస్టులు ఉన్నాయి. ఈ సరిహద్దు వెంబడి పూర్తిగా కట్టుదిట్టమైన భద్రత, అప్రమత్తతోటి మన సైనికులు ఉన్నారు. మనకి దూరంగా కనిపిస్తున్నదంతా అవి ఆర్మీ స్థావరాలు. అక్కడ నుంచి పూర్తిగా పైనుంచి మనం చూడడానికి ఒక టవర్ కూడా కనిపిస్తుంది విజువల్ లో. ఆ టవర్ నుంచి ఈ పరిసర ప్రాంతాలన్నిటిని కూడా అంటే పీఓకే బార్డర్, పీఓకే ఉన్న జరుగుతున్న ప్రతి మూమెంట్ ని అంటే సరిహద్దుకి ఆవల జరుగుతున్న ప్రతి మూమెంట్ ని గమనించడం కోసం అక్కడ ఒక పోస్ట్ మనకు కనిపిస్తా ఉంది. కింద ఉన్న అన్ని చోట్ల కూడా పూర్తి ఆయుధ సంపత్తితోటి ఏ క్షణంలో యుద్ధం వచ్చినా వాలిపోవడానికి, పూర్తిగా ఫైట్ చేయడానికి సిద్ధంగా సమాయత్తం కనిపిస్తా ఉన్నాయి. ఆ అన్ని పోస్టులో కూడా మన సైనికులు సమాయత్తమై ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న తాజాగా ఈ మధ్యకాలంలో భారత సైన్యాలు పీఓకే అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో మెరుపు దాడులకు పాల్పడ్డారు. హాట్ స్ప్రింగ్స్, కేల్, బేల్ వంటి ప్రాంతాల్లో మన సైన్యం మొదటిసారి మెరుపు దాడికి పాల్పడింది. ఆ తర్వాత నుంచి చూసుకున్నట్లయితే తాజాగా అటువైపు పాక్ సైన్యం ఇచ్చిన మద్దతుతోటి ఉగ్రవాదులు అక్కడ బారాముల్లాలో దాడికి పాల్పడ్డారు. ఇటువైపు జమ్మూలోని పూంచ్ సెక్టార్ లో కూడా పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడతా ఉంది. ఈ నేపథ్యంలో పీఓకే చాలా కీలకంగా మారింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న సరిహద్దు ప్రాంతం అంతా కూడా అప్రమత్తమైంది. రెడ్ అలర్ట్ ని ప్రకటించారు. రెడ్ అలర్ట్ కొనసాగుతా ఉంది. అయితే ఈ పీఓకే 1947లో జరిగిన స్వాతంత్రం తర్వాత జరిగిన 70 సంవత్సరాల గాయానికి సాక్షిగా నిలబడింది. ఇప్పటికీ ఈ పీఓకే అనేది అత్యంత సున్నితమైన ప్రాంతం. అంతర్జాతీయంగా భారత్ పాక్ మధ్య ఇది ఒక రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. ప్రస్తుతం మనం పీఓకే సరిహద్దులో ఉన్న పలావల గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో పాకిస్తాన్ సరిహద్దు నుంచి వచ్చే బాంబులు, తూటాల సజీవ సాక్ష్యాలు మనకి ఇక్కడ ఉన్న గోడల మీద, షాపుల మీద కనిపిస్తా ఉన్నాయి. ఇవన్నీ మనం చూస్తా ఉంటే షట్టర్స్ మీద ఏ విధంగా తూటాల దాడి జరిగింది, ఈ బాంబు అటాక్స్ లో ఏ విధంగా ఈ గ్రామం బాధిత గ్రామంగా మారిందనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పుడు తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ గ్రామం దాదాపుగా ఖాళీ అయ్యిందనే చెప్పాలి. ఒక 10% మంది మాత్రమే ఇల్లు వదలలేకో ఇతర కారణాలతోనే ఉంటా ఉన్నారు. ఇక్కడ ఈ గ్రామస్తులు ఉన్నారు, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. बताइए आपका गांव में क्या हाल है? पाकिस्तान से कैसे अटैक्स होते हैं इधर? पाकिस्तान की तरफ से मोटर के गोले गांव में पड़ रहे हैं, इसलिए जो गांव का पलाम वाला गांव है पूरा खाली कर दिया गया है। तो सभी लोग जहाँ से माइग्रेंट हो गए आगे शिफ्ट कर गए हैं। फिलहाल पूरा गांव खाली है। तो ये मोटर्स इधर चलते रहते हैं हमेशा, तो कितना डर है आप लोगों को?
हाँ, डर तो होता है क्योंकि जब शैलिंग हो गई तो लगेगी तो डर तो होता ही है। हाँ, तो इसलिए क्योंकि फिर अगर ज़्यादा शैलिंग हो गई तो कहीं आगे पीछे छुप जाते हैं। अच्छा, हाँ, तो आप लोग शेलिंग होते हुए देखे हैं तो क्या नुकसान हो रहा है आप लोगों का? ये अभी तो नुकसान नहीं हो रहा है, फसल का थोड़ा लोगों ने पशु खोल दिए हैं, काफ़ी नुकसान हो रहा है, लोग भागे हैं यहाँ से। तो आप पूरा रेड अलर्ट हैं, पूरा रेड अलर्ट है बॉर्डर पे, और तो आप तो पीओके के करीब में हैं, तो कैसा दिख रहा है आपको? ये अलर्ट तो है, पर अभी हमारा ये है कि हमारी जो आगे फसल है वो भी देखनी है हमने, तो पशु फसल खा रहे हैं तो उनको भी देखना है। बाकी डर किस बात का, आर्मी जब आगे बैठी, जब सैलिंग होगी तो हम भी थोड़ा भाग जाएंगे, आगे पीछे हो जाएंगे, पर डरने की अभी कोई बात नहीं है। अभी तो पाकिस्तान ने कोई फायरिंग की नहीं है, तो जब जो करेगा, थोड़ी फायरिंग हुई है, अब ज़्यादा फायरिंग नहीं हुई है। तो आपको क्या लग रहा है, अगर पाकिस्तान शेलिंग करें तो हमारे फौज उसको मुंह तोड़ जवाब दे सकेंगे, तो फिर इंडिया के प्रोटेक्शन के बारे में क्या सोच रहे हैं आप? नहीं, बहुत पूरा भरोसा है कि हिंदुस्तान जो पाकिस्तान को तो पूरा ख़त्म कर देगा। पाकिस्तान का अभी खात्मा होने वाला है, बिल्कुल खात्मा हो जाएगा पाकिस्तान का, क्योंकि हिंदुस्तान पूरा तैयार बैठा है। तो अभी जो पाकिस्तान अब फायरिंग करेगा तो हम तो तैयार बैठे हैं, हमारी फौज तैयार बैठी है। ये गांव में देख रही हूँ तो पूरे सारे निशान हैं मोटार्स के, इसके अटैक्स के। ये तो निशान थोड़े अभी के हैं, कुछ 99 के हैं। तो ये अभी थोड़े दिन, कोई 2-4 दिन पहले फायरिंग हुई थी पाकिस्तान की, थोड़े वो निशान हैं, कुछ 99 के हैं। तो रात को फायरिंग होती है जहाँ पर, तो रात को गांव पूरा खाली हो जाएगा? रात को गांव खाली होता है। कुछ जो जहाँ के नौजवान थोड़े रहते हैं इधर, मर्द हैं, जो औरतें वगैरह, बच्चे वगैरह, वो आगे चले जाते हैं। हमें जो ज़्यादा प्रॉब्लम आ रही है स्कूल की आ रही है, बच्चे की पढ़ाई ख़राब हो रही है। तो अगर भारत ने युद्ध करना है तो जल्दी करना चाहिए, ताकि हमारे बच्चों की पढ़ाई ख़राब ना हो। आर पार की होनी चाहिए, जो भी होना है आर पार की होनी चाहिए। సో ఇది ఈ గ్రామస్తులు, పలవాల్ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా తమ పిల్లల విద్య పోతుంది, పిల్లల చదువులు పోతున్నాయని చెప్తున్నారు. ఇక ఈ మోటార్ దాడులు జరగడం, అదేవిధంగా బాంబు దాడులు జరగడం తమకు నిత్యకృతమే అని చెప్తున్నారు. మాకు ఇలా మన సైన్యాలు మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్కు సమాధానం చెప్తాయని ధైర్యాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ఒక్కసారి ధైర్యం, ఒక్కసారి అటాక్ చేయాలి పాకిస్తాన్, మరోసారి ఎలాంటి ప్రయత్నాలు, మోటార్ దాడులు ఈ గ్రామాల మీద చేసే ప్రయత్నం చేయకుండా అడ్డుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సత్ శర్మ, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మనతో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి మీద వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. सर बताइए, तो अब जो अटैक्स चल रहे हैं, बारामूला में भी अटैक हुआ टेररिस्ट का, और पूंछ सेक्टर के पास भी फायरिंग चला, सीज फायर, तो हाल क्या है अब? यहाँ तक प्रश्न आज अटैक्स का है। जो टेररिस्ट अटैक जो है बारामूला कैंप पर हुआ है, ये अपने आप में दर्शाता है कि पाकिस्तान किस तरीके से जो है आज अपसेट सा हो गया है। और उसी के अंतर्गत जितने भी टेररिस्ट हैं वो इस वक्त इस पोजीशन में हैं, वो चाहते हुए भी और वो भागना चाहते हैं। मैं ये समझता हूँ, क्योंकि भागते हुए वो आर्मी के कैंप्स के ऊपर अटैक कर रहे हैं, लेकिन आर्मी ने जिस तरीके से इसको उड़ी नहीं बनने दिया, हम लोग समझते हैं कि आर्मी जो है वो गौरव के पात्र हैं। और मैं समझता हूँ हमें गर्व है अपने इंडियन आर्मी पर, अपने जितने भी सिक्योरिटी फोर्सेस हैं जो इन टेररिस्ट को जो है वो मुंह की दिखा रहे हैं। आज हम लोग जो हैं अपनी खोड़ कॉन्स्टिट्यूएंसी में बिल्कुल प्लाम वाला सेक्टर में आए हुए हैं। हम लोग वहाँ पे अध्यक्ष होने के नाते में यहाँ पर जो इंडिविजुअल कैंप्स लगे हुए हैं, रात्रि में यहाँ जितने भी। एक मिनट, तो आप बता रहे हैं कि आर्मी तो अलर्ट है, मगर आप तो आर्मी में रेड अलर्ट हैं, फिर भी इस सिचुएशन में भी जितना सेंसिटिव इशू चल रहा है बॉर्डर पे, और टेररिस्ट और पाक आर्मी दे हैव सच कॉन्फिडेंस टू अटैक, तो इसको किस नजरे से देख रहे हैं आप? ऐसा है, जो लोग हिंदुस्तान में घुस आए हैं वो हिंदुस्तान से बाहर जाने की कोशिश कर रहे हैं, और उनकी कोई भी कोशिश जो है वो कामयाब नहीं होगी, नाकाम कर दी जाएगी। और मैं समझता हूँ जिस तरीके से आपने यहाँ भी 3 टेररिस्ट आए थे, लेकिन आज उड़ी वाला सेटअप नहीं बनने दिया और 2 को मार गिराया, और एक जो है वो मुझे लगता है कि एक जो भाग गया। मुझे लगता है कि आज परिस्थितियां बिल्कुल डिफरेंट हैं, और ख़ास तौर पे जब एक सर्जिकल अटैक जो है वहाँ पर हुआ है,
उससे भी जो है वो पाकिस्तान बुखला गया है। आज भारत सरकार अपने आप में सक्षम है किसी भी ऐसी स्थिति का सामना करने के लिए। तो आज जो बहुत सारे कैंप्स में या बहुत सारे विलेजेस, बॉर्डर विलेज में घूम के आ रही हूँ, तो बेसिक प्रॉब्लम या बेसिक ये है पब्लिक से कि हम लोग कहाँ जाएं, गांव को छोड़ के और अपने खेती बाड़ी छोड़ के कहाँ जाएं। तो गवर्नमेंट कुछ उनको देने का कुछ साइट्स या कुछ अल्टरनेटिव देने का कुछ प्लान है? बिल्कुल है। जहां इस बार मैं कैंप्स में गया, वहां की जितनी भी मातृ शक्ति, क्योंकि दिन के समय में तो ज़्यादातर औरतें और बच्चे वहां पर होते हैं, उन्होंने बताया कि इस बार पहली बार ऐसा हुआ है माननीय मोदी जी की सरकार आने के बाद कि उनको समय से पहले यहाँ से अपने घरों से जाने के लिए कह दिया गया है। आप इमेजिन कर सकते हैं कि माननीय मोदी जी की सरकार में आम इंसान जो है उसकी कितनी कीमत है। माननीय मोदी जी चाहते हैं हमारे जहाँ किसी भी किस्म का जान माल का खतरा ना हो, इसलिए उनको बोला गया है कैंप्स में वो सुरक्षित हैं। कैंप्स में उनको, और ख़ास तौर पे हम सुविधाएं देखने के लिए हम कैंप्स में उन रहने वाले लोगों से मिलने के बाद उनसे सुविधाओं के बारे में पूछ रहे हैं। मैंने वहाँ पर खाने की पोजीशन भी देखी, हर जगह मैं किचन में खुद गया, उनके वॉशरूम में मैं खुद गया, वहाँ उनके जो टॉयलेट्स हैं मैं खुद गया, वहाँ मैंने देखा है साफ सफाई है और बढ़िया खाना है। जम्मू कश्मीर में भाजपा और पीडीपी की सरकार आने के बाद यहाँ जम्मू कश्मीर में लॉ एंड ऑर्डर का प्रॉब्लम बहुत ज्यादा हो गया। ऐसा है, ऐसी कोई परिस्थिति नहीं है। कुछ एक परिस्थिति शुरू में हुई थी, लेकिन चूंकि ये समय का एक बहाव है, पिछले 60 वर्ष से जैसी इस प्रदेश की स्थिति थी, मुझे लगता है कि यही विस्फोट जो है वो इस समय पर हुआ है। लेकिन जैसे मैंने पहले कहा, ये सरकार अपने आप में सक्षम है और आज पूरे भारत वर्ष के माध्यम से अगर देखा जाए तो पूरे पाकिस्तान को जो है वो अलग थलग खड़ा कर दिया गया है। और आज पूरे विश्व में पाकिस्तान, मैं समझता हूँ आने वाले समय में एक टेररिस्ट कंट्री जो है वो घोषित होगा, डेफिनेटली होगा, और ये भारतीय जनता पार्टी का मानना है। तो आप बताएं, लोकल एमएलए होते हुए तो सिचुएशन कैसा है और कब तक कंट्रोल में आ सकता है? सिचुएशन कंट्रोल में है। लोग अपने अपने घरों से निकल के स्कूलों के अंदर जो कैंप लगाए हैं, राधा स्वामी सत्संग घर जो हैं उनके अंदर कैंप लगाए हैं, वहाँ पर उनकी सारी व्यवस्था की है। उनके लिए गाड़ियाँ लगाई हैं, सुबह चले जाते हैं अपने घरों को, जाके अपने पशुओं को देखते हैं, खेतों को देखते हैं, शाम को वो वापस कैंपों में आ जाते हैं। वहाँ पर सारी सुविधाएं उनको मिल रही हैं। ఇది స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు చెప్తా ఉన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే బీజేపీ పీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు కాస్త అంటే అశాంతి పెరిగిందనే వాదన అయితే ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సిందే. అయితే ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాదు, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా మన సైన్యం ఏ విధంగా ఎదుర్కొంటుంది అనేది చూడాల్సిన అంశం. ప్రస్తుతం మనం పీఓకేకి ఆనుకుని ఉన్నాం. దాదాపుగా 500 మీటర్ల దూరంలో మనం ఉన్నాం. మనం చూస్తున్నట్లయితే ఇలాంటి డెన్స్ మనకి ఈ దారి పొడవునా కనిపిస్తుంటాయి. ఈ గుట్టని మనం చూస్తున్నట్లయితే ఈ గుట్ట కూడా కేవలం ప్రొటెక్షన్ కోసం మన సైన్యాలు ఏర్పాటు చేశారు. ఈ గుట్టకు అవతల ఒక వాటర్ బాడీ లాంటిది ఉంది. అంటే అటువైపు నుంచి ఎవరన్నా చొరబడాలనుకున్నా కూడా తొందరగా చొరబడకుండా అదొక అడ్డుకుంటుంది. దాని తర్వాత కూడా కొంతవరకు మన పరిధిలో పొలాలు గట్రా కనిపిస్తాయి. పొలాలు దాటిన తర్వాత చెరువు లాంటి ప్రాంతం ఉంటుంది, చెరువులు లేదంటే కాలువలాగా తవ్వారు. దీని తర్వాత ఒక గుట్టను ఏర్పాటు చేశారు. ఈ డెన్స్ లో నుంచి మన సైన్యం రక్షణగా చూసుకోవడానికి, అదేవిధంగా అవతల కదలికలను గమనించడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇది పీఓకే దగ్గర ఉన్న పరిస్థితి. అంటే పీఓకే దగ్గర ఎలాంటి నిశ్చితమైన దృష్టి ఉంటుంది, అదేవిధంగా ఎంత అప్రమత్తంగా ఉంటారనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇవి శత్రు సైన్యాల్ని మట్టుబెట్టడానికి, వాళ్ళ కదలికల్ని పసిగట్టడానికి ఉండే బంకర్లు. ఈ పీఓకే సరిహద్దు వెంబడి ఇలాంటివి మనం ఎన్నో చూస్తూ ఉంటాం. అదేవిధంగా సరిహద్దుని ఎంతో ప్రొటెక్షన్గా, రక్షణగా, కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. ఈ సరిహద్దుకి దాదాపు 1 కిలోమీటర్ అవతల నుంచి పీఓకే అంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రారంభమవుతుంది. ఇక్కడున్న పరిస్థితి ఎప్పుడు కూడా హై అలర్ట్ తో ఉంటుంది. ఎటువైపు నుంచి ఎలాంటి కదలికలు లేకుండా చాలా నిశ్చితంగా భారత ఆర్మీ నిశ్చితంగా గమనిస్తూ ఉంటుంది.
ప్రస్తుతం మనం పీఓకే ఆనుకుని ఉన్న ఒక గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామం పేరు గర్ద్. ఈ గ్రామంలో ఇప్పుడు మనం చూస్తున్న ఒక తాత ఉన్నారు. 1947 నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ భారత్ మధ్య జరిగిన ప్రతి యుద్ధాన్ని, ప్రతి సంఘటనని ఈయన ఈ పొరుగు గ్రామం ఆనుకుని ఉన్న గ్రామం కాబట్టి ఇవన్నీ తెలుసని చెప్తా ఉన్నారు. నాన్న बताइए 1947 से अब तक जो भारत और पाक के बीच में वार चलते गए, तो क्या था उस समय माहौल? उस टाइम तो माहौल ठीक था पहले, तो बाद में जब लड़ाई हो के ना हुई ना, तो भाग्य लोग को क्या करना था इधर। हाँ, वो जब पीओ के जो पाकिस्तान कब्जा किया है जमीन, तो पहले क्या था हाल? आप इधर थे उधर समय? वो हिंदुस्तान का एरिया था पहले, तो फिर वो पाकिस्तान ने कब्जा कर लिया। हाँ, और बाद में लोग भाग गए, क्या करना। तो वार के समय क्या था इधर? क्या देखे आप उस समय उधर इधर तरफ? ये तो ठीक ठाक ये तो ठीक थी, ये तो ठीक था। 65 में ही मतलब पाकिस्तान ने इसी कब्जा किया शामली। जो 65 में भी हुआ भारत पाक के बीच में युद्ध? 65 में, जब 65 में हुआ तो लोग इधर से पहले शंभा में उन्होंने फायरिंग किया, तो फिर भागे लोग। भागने से बाद कहाँ कहाँ बेचारे को गए। उस टाइम बहुत तकलीफ हुई थी लोगों को। उस टाइम आप भी देखे थे 1965 और 71 के वार्स देखे, तो ये गांव कैसे सिचुएशंस को फेस किए उस समय? 71 में यहाँ लोग रहते थे हमारे, तो ये हम बिल्कुल ठीक ठाक माहौल था। लेकिन जब 71 की लड़ाई हुई, पूरे के पूरे लोग 9:30 बजे यहाँ से भाग गए। बच्चे, पशु, मवेशी सब लेके हमारी बहुत बुरी हालत हुई। और अब हम ये चाहते हैं कि बार बार के युद्ध से अच्छा यही है कि एक ही बार हो जाए, ताकि हमें बार बार परेशानी ना करना पड़े। क्योंकि हम सिर्फ यहाँ बैठे हैं, थोड़े से आदमी बैठे हैं, बाकी हमारे बच्चे सब पीछे रिश्तेदारों के घर बैठे हुए हैं। उसके साथ आगे हमारा जो जितना भी एरिया है, हमारा सिर्फ गांव पीछे है, बाकी पूरी जमीन हमारी बंद के आगे है। पूरी जमीन में फसल लगा हुआ है और पूरे जंगली जानवर बर्बाद कर रहे हैं। अगर अभी 10 दिन यहाँ नहीं आए तो हमारी पूरी की पूरी फसल बर्बाद है। जब 71 में या बाद कारगिल का वार हुआ, तो इस गांव में पटाखे पड़ते थे? इस गांव में इतने बम गिरते थे जिसकी कोई हद नहीं, क्योंकि यहाँ से मात्र 1 किलोमीटर पे पाकिस्तान है। यहाँ एटम के मोटर के गोलों की बात छोड़ दो, यहाँ छोटी गोलियां है ना, वो भी यहाँ पर आती हैं। और हम बहुत ज्यादा जख्मी हुए थे हमारे लोग यहाँ। जब 99 में हुआ ना कारगिल ऑपरेशन, तो उसमें भी हमारा बहुत बुरा हाल हुआ था। तो इसलिए हम लोग डर गए हैं। हाँ, इससे बेहतर यही है कि अभी एक ही बार हो जाए, बार बार होने से ना एक बार युद्ध हो जाए, ताकि हमारी सदा के लिए बात खत्म हो जाए। यहाँ तो ఈ గ్రామంలో 1947 నుంచి ఈ గ్రామం పాకిస్తాన్ తోటి యుద్ధాన్ని చవి చూస్తూనే ఉంది. ఆ యుద్ధం జరిగిన ప్రతి సందర్భంలోనూ అత్యంత ఎక్కువగా దెబ్బతినేది, ఆ ప్రభావానికి గురయ్యేది కేవలం కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ గ్రామం. బాంబు దాడులు మేము అప్పుడు చాలా తీవ్రంగా చూసాం. చాలా మంది చనిపోయారు, మిగిలిన వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అని చెప్తా ఉన్నారు. तो अब क्या हाल है इधर? सिचुएशन बहुत बुरा है और आप पाके बहुत करीब में है। हमारा तो हाल इस टाइम बहुत बुरा ही है। बच्चे हमारे साथ पीछे बैठे हुए हैं, हम तो दरबदर हो रहे हैं। स्कूल में बैठे हुए हैं, कोई अपने आश्रम में बैठे हुए हैं, बच्चे सब पीछे ही हैं। खाली सुबह आते हैं तो शाम को चले जाते हैं वापस। हम इससे लड़ना अच्छा है, इसी रोज से लड़ना अच्छा है। आप बताइए, तो आप भी क्या चाहते हैं? क्या इफेक्ट है, अब क्या टेंशन है आप में? टेंशन ये है कि हर मतलब 2-4 साल के बाद हमें इधर से भागना पड़ता है। सिचुएशन बहुत खराब है, बॉर्डर पर लोगों की बुरी हालत है। फायरिंग इतना ज़्यादा होता है, 99 में इतना फायरिंग हुआ था, लोग बेहद मजबूर होकर उस अगस्त 31 को 31 को पाकिस्तान ने इतनी ज़्यादा फायरिंग की थी, लोगों का पशु, माल, मवेशी और लोगों के बच्चे, हर लोग काफ़ी लोग इधर मतलब जख्मी हुए थे। हम ये चाहते हैं हर बार हमें भागने से पहले जहाँ तो हमारा गवर्नमेंट बंदोबस्त करे, जहाँ हमारे ये तो बहुत बॉर्डर में है। कभी कोई टेररिस्ट या पाकिस्तानी इधर से घुस के आए हैं गांव में? गांव में इधर से कोई पाकिस्तानी ना टेररिस्ट घुस कर आया है, लेकिन हमें जो भी है डर पाकिस्तान की फायरिंग का डर है। हम ये चाहते हैं कि बार बार करने से एक बार हो जाए और हम भी अपनी शांति से बैठे, वो भी अपनी शांति से बैठे। ఇది ఈ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఇన్ని యుద్ధాలు, ఇన్ని ఫైరింగ్
వీళ్ళు చవి చూసిన నేపథ్యంలో ఇలాంటి యుద్ధాలు లేదంటే ఇలాంటి ఫైరింగ్ మేము తట్టుకునే పరిస్థితి లేదని చెప్తున్నారు. ప్రధానంగా జియోగ్రఫికల్ గా చూసుకున్నట్లయితే ఈ గ్రామం ముందుంది, గ్రామం దాటిన తర్వాత వీళ్ళ పొలాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నట్టే ఆ బార్డర్ అంతా కూడా పూర్తిగా ఆర్మీ తన సైన్యం తన చేతుల్లో తీసుకుని ఇటువైపు నుంచి వీళ్ళ పొలాల్లోకి వెళ్లే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఏ క్షణంలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఏ క్షణంలో ఎటువంటి దాడి అటువైపు నుంచి జరుగుతున్న భయంతో ఈ గ్రామస్తులను కూడా వాళ్ల పొలాలకు వెళ్లడానికి అనుమతించట్లేదు. ఈ నేపథ్యంలో తమ పొలాలన్నీ నాశనం అయిపోతున్నాయి, చేతికి వచ్చిన పంట అందుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రాత్రిపూట ప్రతి ఒక్కళ్ళు ఈ ఊరిని పూర్తిగా ఖాళీ చేసి వెళ్ళిపోతా ఉన్నారు. మొత్తంగా ఈ పీఓకే సరిహద్దు గ్రామాలు మొత్తం నిశ్శబ్దంగా తయారవుతున్నాయి. ఏ భయంతో అరచేతులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకి వలస వెళ్లాల్సి వస్తోంది. 71 में मकान गांव के पूरे कच्चे थे और फायरिंग जब होती थी तो उस टाइम जब फायरिंग पड़ता था तो मकान पूरे के पूरे गिर जाते थे। जब हम लोग इधर से भाग कर चले गए थे, कैंप के अंदर बैठे थे, अपने मिस्री वाला ध्यान कैंप के अंदर बैठे हुए थे लोग। जब उधर से वापस आए तो इस गांव की बुरी हालत थी और कोई इसके दोबारा लोगों ने ये मकान तैयार किए थे। तो कितने दिन थे आप लोग उधर कैंप में? उधर हम रहे थे कोई 3-4 साल कैंप के अंदर, फिर वापस आए थे उधर से। तो हम इसी चीज से बहुत दुख है, बहुत दुखी हैं कि रोज 97 में क्या हुआ? 97 बुरी हालत थी जी, बुरी हालत थी। कभी रिश्तेदार के घर में, कभी कहीं कभी कहीं। नहीं, गांव का हाल क्या था जब? गांव का हाल तो बुरा था। उधर 50-50 तो पशु यहाँ इकट्ठे मर जाते थे जब गोलाबारी करते थे वो। यहाँ कोई पता नहीं था हमें क्या हो रहा क्या नहीं हो रहा। एक टाइम खाना खाया। कितने दिन बार चला? ये तो बहुत बार चला ये, इतनी बुरी हालत थी ना, यहाँ पूछो मत क्या हो रहा क्या नहीं हो रहा। अभी तो हमारी फसल पकी हुई है। मैं पूछ रहा हूँ 1971 में बार कितने दिन चला? आप लोग यहाँ पर कितने दिन सफर हुए? उसका जी उसका नहीं हमें पता, क्यों वो बार हमने देखी नहीं है। 1971 वाली ना वो बार देखी नहीं है। कारगिल वाली तो देखिए, कारगिल वाली तो अभी हुई ना, इसका तो बुरी हालत हुई थी। जब क्या था आप क्या देखे? गोलाबारी जी, मटर के गोले आते थे बहुत बड़े बड़े। जब एक बार गोला पड़ता था कि हमारे तो कान भी बोले बहरे हो जाते थे, कहाँ से आया गोला इतना। तो लोगों को भागने की जगह नहीं मिलती, हम भाग के कहाँ जाएं। खाना नहीं मिलता था हमें खाने के लिए, एक टाइम खाना मिलता था, एक टाइम नहीं मिलता था। जो एक टाइम हम बनाते थे। तो औरतों का क्या हाल है अब? औरतें बेचारियां ऐसी हैं, दिन को इधर आ जाती हैं, शाम को चले जाते हैं। फैर के डर के मारे क्या करना, बच्चे पीछे हैं, छोटे छोटे बच्चे हैं, खाना भी बनाना होता है, मवेशियां रखे हैं, दूध निकालना होता है। कभी देखे हैं आप फायरिंग? हाँ, बहुत बार देखा है, रोज होता है इधर फायर। क्या करना है बहुत। तो अब और पहले भी लास्ट ईयर भी हुआ, पिछले साल, उसके पहले साल, तो कब कब क्या हुआ और गांव में क्या पड़ते हैं? गोले पड़ते हैं क्योंकि हम रोज रोज तंग आ चुके हैं, बुस्कड़ियां बनकर जाते हैं और फिर वापस आते हैं। हम चाहते हैं कि लड़ाई हो ही जाए, हम ऐसे ही उजड़ गए हैं, हमारी फसल नुकसान हो गई है, हमने क्या खाना है। और बाहर खेत में इतनी दान लगी हुई है कि हम काट भी नहीं सकते, उधर जा भी नहीं सकते। हमको हमारा गेट बंद कर दिया है, ना हमें पशुओं को चारा डालने को मिल रहा है। ऐसे पशु भी भूखे मारे हैं, तो हम भी भूखे मारे हैं, हमने क्या खाना है इधर रहकर। ठीक है, हम चाहते हैं कि रोज रोज तंग आ गए हैं, हम लड़ाई होनी चाहिए। फिर जीतेगी इंडिया? इंडिया जीतेगी, क्यों नहीं जीतेगी। हम भी इंडिया का साथ देंगे, हम भी इधर लड़ेंगे। यही तो हमको बैठे हैं, जे हमारे बुजुर्ग भी पीछे हैं, छोटे छोटे बच्चे हमने बाहर बेचे हैं, तो हमने इधर लड़ने के लिए बैठे हैं। क्यों बैठे हैं, लड़ेंगे हम। పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధాలతోటి బలి అవుతున్న భారత ముఖ్యంగా సరిహద్దు ప్రాంత ప్రజలు ఎంతో మంది ఇప్పటికీ అల్లాడుతా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు కార్గిల్ వార్ సమయంలో, కార్గిల్ యుద్ధ సమయంలో కాలు పోగొట్టుకున్న వ్యక్తి ఉన్నారు. ఈయన పేరు शमशेर सिंह। बताइए उस समय क्या हुआ कारगिल वार के समय? गोले पड़ रहे थे, बम पड़ रहे थे, छोटे भी हो रही थी गोलीबारी और बम दूसरे भी आए थे मटर के। तो आपको बाहर जा रहे थे, कैसा बम पड़ा आप पे? बम तो भागते हुए था, जा रहे थे, भाग के आगे पड़ गया, बस उधर ही हो गया जख्मी। हाँ, तो जख्म होने के बाद तो आपको पता चला कि फायरिंग है, तो आप लोग घर छोड़ के जा रहे थे? हाँ सर, सब जा रहे थे, दौड़ के जा रहे थे, भाग रहे थे, हम भी भागे। जैसे अभी माहौल है तो ऐसे घर में रहते थे, पशु रखे थे तो सब भागने लग गया, मैं भी भागने लग गया, तो बस आगे गया तो बम पड़ गया, उधर ही लग गया घर को। कुछ मिला सरकार से आपको? सरकार से कुछ नहीं मिला, कुछ नहीं दिया, अभी तक नहीं दिए। सिर्फ वही पेंशन मिलती है 200 रुपये, बस वही। 5 आदमी खाने वाले हैं, बच्चे हैं 4 और माता जी है, तो अभी दिहाड़ी लगाता हूँ एक टांग से, सुबह का लगा हुआ उधर
दिहाड़ी, बस यही गुजारा करता हूँ। ఇది శంషేర్ సింగ్, పేరుకి శంషేర్. అదేవిధంగా అతను కూడా అంతే ధైర్యంగా ఉంటాడని గ్రామస్తులు చెప్తున్నారు. అయితే కార్గిల్ యుద్ధ సమయంలో ఇళ్లు వదిలి పారిపోతున్న సమయంలోనే బాంబు పేలింది. ఆ బాంబు తూటాలు లేదంటే ఆ తునకలు వచ్చి కాళ్ళ మీద పడడం, అతను స్పృహ కోల్పోయి కాలు పోగొట్టుకున్నాడు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. కేవలం వికలాంగ పెన్షన్ కింద 200 రూపాయలు మాత్రమే వస్తుందంటున్నారు. ఇలాంటి బాధాతప్త హృదయాలు, కన్నీటి గాథలు ఈ దారి వెంబటి మనకు ఎన్నో కనిపిస్తూనే ఉంటాయి. ఒక మహేందర్ కౌరో, ఒక అశోక్ కుమారో, మరో వీర సైనికుడు. ఈ పీఓకే సరిహద్దు వెంబడి గ్రామాల్లో రోడ్ల దారి వెంబట ఇలాంటి జ్ఞాపకాలు కనిపిస్తూనే ఉంటాయి. శత్రు దేశంతో జరిగిన యుద్ధంలోనూ, కాల్పుల్లోనూ, ఉగ్ర దాడుల్లోనూ దేశ రక్షణ కోసం ప్రాణాలు బలిపెట్టిన ఈ వీర జవాన్లు మనలో స్ఫూర్తిని నింపుతూనే ఉంటారు. దేశ విభజన నాటి గాయాలు ఈనాటికి పాక్ ఆక్రమిత కాశ్మీర్ సరిహద్దు గ్రామాల వెంట మనకు కనిపిస్తాయి. ఈ 70 ఏళ్ల కాలంలో ఇరు దేశాల మధ్య జరిగిన యుద్ధాలు, ఉగ్ర దాడులు, పాక్ సైన్యం కవ్వింపు చర్యలతో ఈ సరిహద్దు గ్రామ ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. అందుకే ఈ సరిహద్దు గ్రామ ప్రజల భయాందోళనలేంటి, యుద్ధాల సమయంలో వారి అనుభవాలేంటి, ఈ వీటన్నిటిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే ఎన్టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్లో. కెమెరా పర్సన్ రాజేష్తో రెహానా, ఎన్టీవీ, పాక్ ఆక్రమిత కాశ్మీర్ సరిహద్దు ప్రాంతం నుంచి.